రాజకీయాల్లో నేతల మధ్య పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం. కానీ ఆ విమర్శలు శృతి మించితే, లీడర్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఉంటే, ఇప్పటి వరకు మాటకు మాట, ట్వీట్కి ట్వీట్, ప్రెస్ మీట్కు ప్రెస్ మీట్, తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇన్నాళ్లు కనిపించిన సీన్. కానీ పరిధి దాటిన రాజకీయ విమర్శలపై ఇప్పుడు గులాబీ పార్టీ గేర్ మార్చింది. విమర్శలపై ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటోంది. ప్రత్యర్థులు మళ్లీ నోరు తెరవకుండా చేస్తోందట. పసలేని తప్పుడు వ్యక్తిగత విమర్శలపై కారు పార్టీ సంధిస్తోన్న ఆ అస్త్రం ఏంటి? ప్రత్యర్థులకు ఇస్తోన్న కౌంటర్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రజా జీవితంలో పొలిటికల్ లీడర్ల ప్రతి మాట వాల్యుబులే. కొంచెం అటు ఇటుగా మాట తూలినా దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలకు అంతే బాధ్యత ఉంటుంది. అయితే ఆధునిక రాజకీయాల్లో నేతల నోర్లు కొంత పరిధి దాటుతున్నాయి. రాజకీయ విమర్శలు ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసేలా ఉంటున్నాయి. అయితే తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరో మలుపు తిరిగింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొత్తేమీ కాదు. కానీ ఆ ఆరోపణలు పరిధి దాటితే, వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా ఉంటే లీగల్ బ్యాటిల్కి సిద్ధమంటోంది బీఆర్ఎస్. రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రత్యర్థి పార్టీ నేతలకు లీగల్ నోటీసులు పంపడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అగ్రనేతలపై వ్యక్తిగత ఆరోపణలు పెరిగాయని ఆ పార్టీ భావిస్తోంది. ఒకవైపు రాజకీయ విమర్శలు, మరోవైపు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీరియస్గా ఫోకస్ పెడుతోంది. అందుకే ఇకపై రాజకీయ విమర్శలకు, ప్రతి విమర్శలతో పాటు చట్టపరమైన సమాధానం కూడా ఉండాలనే నిర్ణయానికి వచ్చింది బీఆర్ఎస్. ఇప్పటికీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డిలు తనపై చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసత్య వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. అంతకుముందు ఓ నటుడి విడాకుల వ్యవహారంలో కేటీఆర్ ప్రమేయం ఉందన్న వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి సురేఖకు నోటీసులు వెళ్లాయి. ఇటీవల ఎంసెట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్కు చెందిన కంపెనీ పాత్ర ఉందంటూ సీఎం రేవంత్ ఓ చిట్చాట్లో పేర్కొనగా అవి అసత్య ప్రచారాలంటూ నోటీసులు పంపారు కేటీఆర్. బండి, సురేఖ లీగల్ నోటీసుల వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. రాజకీయ విమర్శలకు కూడా ఒక హద్దు ఉండాలని, వ్యక్తిత్వ హననానికి పాల్పడే విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కేటీఆర్ కోర్టు మెట్లెక్కారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరిగింది. గతంలో కూడా పలు సందర్భాల్లో కేటీఆర్ సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ వ్యాఖ్యలు, బహిరంగ ఆరోపణలపై లీగల్ నోటీసులు పంపించారు. ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపాలి, లేకపోతే కోర్టులో తేల్చుకుందాం అనే వైఖరిని ఆయన పదే పదే ప్రదర్శిస్తున్నారు. దీంతో లీగల్ కౌంటర్ ఫార్ములాను పార్టీ మొత్తం అమలు చేయబోతోందా అన్న చర్చ గులాబీ వర్గాల్లో సాగుతోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిష్టకు భంగం కలిగేలా క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సామర్ రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని, లేదంటే పరువు నష్టం దావాలతో పాటుగా ఇతర చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించడంతో మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇకపై పార్టీ ముఖ్య నేతలపై ఆధారాలు లేకుండా వ్యక్తిగత ఆరోపణలు వస్తే వెంటనే స్పందించాలని, ముందుగా లీగల్ నోటీసులు పంపాలని, అవసరమైతే పరువు నష్టం దావాలు వేయటానికి వెనకాడొద్దని ముఖ్య నేతలకు సూచించినట్లు గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఆరోపణలకు ప్రెస్ మీట్లు, ట్వీట్లు, కౌంటర్ కామెంట్లతోనే బదులిచ్చిన బీఆర్ఎస్ ఇకపై అదే సమయంలో కోర్టు తలుపులు కూడా తట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు రాజకీయ ఆరోపణలు సభల వరకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ఒక ఆరోపణ నిమిషాల్లో లక్షల మందికి చేరుతోంది. తర్వాత అది నిజమా కాదా అనే చర్చ కంటే ప్రచారమే ఎక్కువ ప్రభావం చూపుతోంది. అందుకే నిరాధార ఆరోపణలను వెంటనే చట్టపరంగా సవాల్ చేస్తేనే రాజకీయంగా కూడా సరైన సందేశం ప్రజలకు వెళ్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది.
తరచూ వస్తున్న ఆరోపణలకు ఒకసారి చట్టపరంగా స్పందిస్తే భవిష్యత్తులో ప్రత్యర్థులు వ్యాఖ్యలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ భావించి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి ఇప్పుడు కోర్టు లీగల్ ఫైట్ కూడా జతకానుంది. ఇకపై ఆరోపణలకు ప్రెస్ మీట్లతో కాదు, లీగల్ నోటీసులతోనే సమాధానం చెప్పే రోజులు మొదలయ్యాయంటోంది. బీఆర్ఎస్ కొత్త వ్యూహం రాజకీయ ప్రత్యర్థుల మాటల వేగాన్ని తగ్గిస్తుందా లేక మరింత దూకుడైన రాజకీయ పోరుకు దారితీస్తుందా వేచి చూడాలి.